టీడీపీ అభ్యర్థుల లాస్ట్ లిస్టును ప్రకటించిన టీడీపీ అధిష్టానం. ఆలూరు టీడీపీ అభ్యర్థిగా వీరభద్రగౌడ్ను ఖరారు చేసిన టీడీపీ అధిష్టానం. వీరభద్రగౌడ్ని ఫోన్లో సంప్రదించగా మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆలూరు అసెంబ్లీ స్థానాన్ని చంద్రబాబు నాయుడుకు కానుకగా అందిస్తానని, నాపై నమ్మకంతో అసెంబ్లీ టికెట్ ఇచ్చిన చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు, బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి చూపిస్తానని ఆలూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వీరభద్రగౌడ్ తెలిపారు. ఇక వీరభద్రగౌడ్ రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే ఈయన తండ్రి ముద్దు బసన్నగౌడ్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగానూ కొనసాగారు. ఆయన వారసత్వాన్ని అందుకున్న వీరభద్రగౌడ్ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో ఆలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. స్వల్ప మెజార్టీతో 1836 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆయన టీడీపీ ఇన్ఛార్జిగా 2014 నుంచి 2019 వరకు కొనసాగారు. అలాంటప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అక్రమాలు జరిగాయని ఎలా చెప్పగలరు? ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అటువంటి నారీస ఫార్మాలిటీస్ కూడా ఫిల్అప్ చేయలే. మీకు అందరికీ తెలుసు, 409 కేసు అనేది అవినీతి ఆరోపణలు లేకుండా వాళ్ళ మీద పెడతారు. మరి అలాంటి కేసు పెట్టినప్పుడు మాజీ ముఖ్యమంత్రి ముందుగా గవర్నర్ పర్మిషన్ వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది డిపార్ట్మెంట్. అలాగే 17A కింద అరెస్ట్ చేసినప్పుడు కూడా అవన్నీ అవసరం.